వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్. అంతా దైవహెచ్చాన్న హోంమంత్రి అనిత. తనకైనా లోకేష్ కైనా దేవుడు ఆశీర్వదిస్తేనే పదవులు వస్తాయని వ్యాఖ్య. దావోస్ చేరుకున్న చంద్రబాబు టీం. భారీ ఎత్తున తరలి వచ్చిన యూరోప్లోని తెలుగువారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రులు. మంత్రులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటన. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలిసిన 2 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు. రుణమాఫీ, రైతు భరోసా కటింగ్ అన్న కేటీఆర్. 3 లక్షల వడ్డీ లేని రుణాలు కటింగ్ అని విమర్శ. ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్ అన్న కేటీఆర్. టీడీపీ కార్యకర్త మృతి చెందితే గోపాలపురం వెళ్లానన్న కోలికపూడి. సిమెంట్ రోడ్డుపై వైసీపీకి చెందిన కుటుంబ సభ్యులు ముళ్లకంచె వేశారని వెల్లడి. ముళ్లకంచెను తొలగించిన తనను టార్గెట్ చేశారని మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బృందం జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగా అదే ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు టీం చేరుకుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రులు శ్రీధర్ బాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడు, శ్రీధర్ ఒకే చోట కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారాయి. అంతర్జాతీయ వేదిక ద్వారా ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దావోస్ లో పర్యటిస్తోంది. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎం వివరించనున్నారు. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. దావోస్ ఏర్పాటుకు చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి అక్కడ నివాసముంటున్న ప్రవాసాంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సెల్ఫీలు దిగారు. అమరావతిలో ఈ నెల 11న జరిగిన ఘటనపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులకు నేరుగా రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరో నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది. ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని తర్వాత దాని గురించి మీడియాలో రావటం. ఆ మీడియాలో 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని, కాబట్టి కంచె వేశారు అని మీడియాలో వచ్చింది. దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈరోజు పిలిపించడం జరిగింది. గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది. గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని, అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది. ఈ తీర్మానంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు. ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బూక్యా కృష్ణ. ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయడం జరిగింది. కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు. స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి,
గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్డు వేశారు. కాకపోతే అక్కడున్న రాజకీయ కారణాల వల్ల ఆ కుటుంబం ఇతరులని నడవకుండా ముళ్ళ కంచె వేయడం జరిగింది. గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్యా కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. జనసేన కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదే అని పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాలువల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం చేపట్టిన అధ్యయనంలో భాగంగా మంగళగిరిలో డ్రోన్ వినియోగించినట్లు వెల్లడించారు. డ్రోన్ టీడీపీ, జనసేన కార్యాలయాలపై కూడా ఎగిరిందని తెలిపారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్. మన పూర్తిగా ఇందులో ఉంది కాబట్టి ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయిందండి, ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్. అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పార్ట్ హోల్స్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాట్స్ తీసి కన్సర్న్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఆ డ్రోన్స్ ఎక్కడైతే జరిగింది. ఈ రోజు కూడా డ్రోన్ ఫ్లై చేశారు, నిన్న కూడా ఫ్లై చేశారు, మన కూడా ఫ్లై చేశారు. అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు చంద్రబాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని చూపించడం జరిగింది. వాళ్ళు ఫ్లై చేసేటువంటి ఏరియా కూడా మనకి క్లియర్గా వాళ్ళు డిమార్కెట్ చేసి చూపించిన ఫోటోగ్రఫీ ద్వారా చూపించడం జరిగింది. అది కూడా మొత్తం అది గూగుల్ ఎర్త్ మ్యాప్ అది ఏ రోజు ఏ ప్రాంతాన్ని చేశారు, ఆ ప్రాంతంలో ఏం కవర్ అవుతున్నాయో ఇచ్చారు. 18వ తారీఖున టీడీపీ పార్టీ ఆఫీస్ కవర్ అయింది, వాళ్ళు చేసే సభ్యులు, అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కవర్ అయింది. చాలా మిగతా బిల్డింగ్స్ కూడా చుట్టుపక్కల కవర్ అయినట్టు క్లియర్గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా, ఫోటో రూపంలో కూడా మన గూగుల్ యాప్ షార్ట్ వచ్చింది. లోకల్ పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ జోన్లో అయినా సరే, ఎక్కడ జోన్లో అయినా ఎగరేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి క్లారిటీ అనేది, ఒక క్లారిటీ సిచ్యువేషన్ అనేది రాకుండా, వేరేగా వెళ్ళకుండా ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసామని చెప్తారు, ఒకసారి నేను వెరిఫై చేసుకుంటాను. ఏపీ ప్రస్తుతానికి చెప్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే నేను ఫైనలైజ్ చేసుకుని నేను కూడా స్టేట్ ఫైబర్ నెట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చూపించినటువంటి ఏ ప్రదేశంలో డ్రోన్ ఎగరేస్తారో అనేది అసర్టైన్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను మీడియాతో మాట్లాడతాను. అదే విషయాన్ని నేను ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి కూడా తెలియజేస్తాను. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. కోర్టు మీడియా సమన్వయంతో పనిచేయాలని చెప్పినా ఇది సమన్వయం కాదని ఆరోపించారు. భగత్ వివాదాస్పద వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజానికానికి సిబిఐ మీద ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దానికి ఒక విధమైనటువంటి సంస్థలకు దూరం ప్రభుత్వం వాళ్ళ దాంట్లో ఇంటర్ఫరెన్స్ కాక ఇప్పుడు అన్ని ఇంటర్ఫరెన్స్ అవుతున్నది. దీనికి కారణం ఏంటంటే గతంలో మీ అందరికీ తెలుసు, నేను ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పిన, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచాడా లేదా? అంబేద్కర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 6 సార్లని, దీని బదులు దేవుని పూజ చేసిన స్వర్గంకు పోతామని చెప్పడం జరిగింది. అది ఎంత పెద్ద అవమానం అంటే, కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తి
ఈ దేశాన్ని దిక్సూచి అట్టడుగున ప్రజానికానికి న్యాయం చేసిన వ్యక్తికి ఓటు హక్కు కూడా అదానికి ఒకే ఓటు, రిక్షా దొక్కేవారికి రైతు కూలీకి కూడా ఒకే ఓటు. అలాంటి ఏదైతే సంవిధానం రాసినటువంటి వ్యక్తికి అవమానం చేయడం మొదటి తప్పు. దాని మీద నేను ఆల్రెడీ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో గతంలో అప్లికేషన్ కూడా ఇచ్చా. ఇంతవరకు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది. అది కాకముందే ఇక ఆయన ఎవరు, మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ రిమోట్ కంట్రోల్, ఆయన అన్నట్టు ఏంటంటే స్వాతంత్రం 1947లో రాలేదు. ఏదైతే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నదండి? స్వాతంత్రం గురించి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించిండ్రు, జైల్లోకి పోయిండ్రు. పండిట్ జవహర్లాల్ 14 ఏళ్లు పోయిండు. అదేవిధంగా షహీద్ భగత్ సింగ్ తన ఉరి శిక్ష కూడా తీసుకున్నాడు దేశం గురించి. ఇలాంటి ఎంతో మంది మహానుభావులు చేస్తే వాళ్ళందరినీ హర్ట్ చేసినా లేదా? చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తారు ఎప్పుడు వచ్చిందా స్వాతంత్రం అంటే 1947 అంటాడు. ఈయన కొత్త చరిత్ర రాస్తున్నాడు. కనుక మోహన్ భగత్ మీద కేసు పెట్టాల్సిందే. అదే అస్సాంలో రాహుల్ గాంధీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది, ఇక్కడ ఎందుకు కాదని అడుగుతున్నా. ఇక్కడ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తప్పనిసరిగా మోహన్ భగత్ మీద కేసు పెట్టాలి. లేకపోతే వచ్చే తరంలో పిల్లలందరూ కూడా ఏమంటారు, అయోధ్యలో గుడి కట్టినాకనే నిజమైన స్వాతంత్రం అంటే ఎంత అవమానం అండి మనకు. ఎంతమంది త్యాగమూర్తులు, మా తాత ముత్తాతలు కూడా దేశ స్వాతంత్రం గురించి పోరాడిండ్రు. అన్ని కుటుంబాల వాళ్ళు పోరాడిండ్రు. అందులో హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ అందరూ ఫైట్ చేశారు. అలాంటి మాటలు మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే బీజేపీ ఎంపీలు ఒక్కడు మాట్లాడాడే బాబు. ఇంత దిగజారుడా? రోజు స్టేట్మెంట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి మీద. అదైతుంది, అది జరగలే, రైతు రుణమాఫీ కాలే, అది ఇయ్యలే, ఇది ఇయ్యలే, ఇవన్నీ చెప్తారు. కానీ మరి మోహన్ భగత్ మీద ఎందుకు మాట్లాడతలేరు? అదే మా అందరికీ అగౌరవపరిచారు బాబు, నీకు కూడా అగౌరవపరిచారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే చిన్న పిల్లవాడు చెప్తాడు 1947లని. దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా అడుగుతా, ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ఐజ్ ద హోమ్ మినిస్టర్, హౌ లాంగ్ ఇట్ విల్ బి దేర్? మన నాయకుడి మీదనే. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల శ్రేయస్సు కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే ఓ పక్క కరోనా కష్టకాలంలో వలస కార్మికులను కూడా ఆయన ఆదుకున్నారని, కార్మికులకు మేలు చేసేందుకు గతంలో కేంద్రంలో కార్మిక శాఖ కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీలోని కార్మికులకు 3 సార్లు జీతాలు పెరిగాయని, రాష్ట్రంలోని కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే అంగన్వాడీ టీచర్ల జీతం 13,500కు పెంచామని, అలాగే ఆశా వర్కర్లకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే జీతం పెంచిందని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టిండు. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. సరే తప్పకుండా చేస్తాము ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పినాక అడిగిండు మరి ఏం పోర్ట్ఫోలియో కావాలని. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోని, ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసింది. బీడీ కార్మికులకు ఆనాడే, ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు, కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు
వేలాది ఇళ్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతాం. ఇప్పుడు మా నగేష్ మాట్లాడిండు, ఏది గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్. ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి, స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశంలో. కానీ ఆనాడే 2005 సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం, వీళ్ళను సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే, అర్జున్ సేన్ గుప్తా గారు, ఒక పెద్ద ఎకానమిస్ట్. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు, మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా అందులో మెంబర్ చేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్టు తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, తర్వాత దురదృష్టం ఆ పదవిలో, ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు, మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు, పైసల కోసం కాదు, తెలంగాణ కోసం పోయినాం. కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సార్ బయటకు వచ్చేసిండు. సరిగా ఆ పని అసంపూర్ణంగానే ఆనాడు మిగిలిపోయింది. కానీ ఇవాళ గర్వంగా ఉన్నది, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమాలీల గురించో ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు, అందరి కోసం పనిచేసింది. సీఎం చంద్రబాబు ఏపీ సర్కార్కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని సోమవారం కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవలసిందిగా పలువురు నేతల నుంచి వస్తున్న డిమాండ్లపై అనిత స్పందించారు. నుదిటిన రాసి ఉంటే ఏమైనా జరగొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. నిజంగా చాలా మంచి అనుభూతి. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది ఈ టెంపుల్ లో మనందరికీ కూడా కలిగే పరిస్థితి. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, తెలుగు రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మొన్ననే తెలిసింది, మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 11,400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, అమ్మేస్తారు, క్విడ్ ప్రోకో కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ఆ ప్రజల్ని, అదేవిధంగా ఈ రోజు రక్షించుకోవాలనే బాధ్యతతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు, ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ రోజు సుమారుగా 11,400 కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనం సహాయం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపీట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు, వాటిలన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు, మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్ తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది, ఎంపీల చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. అంటే కానీ వాళ్ళు ఎవరూ చేయలేనిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే మేము సుమారుగా 11,400 కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి, ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలుసు. ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లు అన్నది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు.
అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి మంత్రుల నుంచి ఈరోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. కొకైన్ గానీ గాంజా గానీ డ్రగ్స్ గానీ ఏ విషయంలో కూడా టాలరేట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 months లో విపరీతంగా మేము పట్టుకున్న వాటన్నిటిని కూడా కేసులు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టున్నాం. గాంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఓన్లీ గాంజా కాదు గాంజా డ్రగ్స్ రెండింటికి కూడా ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది. ఎక్కడ కూడా ప్లాంటేషన్ అనేది జరగకుండా కూకట వేలతో పెగిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము పనిచేయడం. దిశా చట్టం ద్వారా మేము ఏదో చాలా ఏంటది సంథింగ్ మెరాకిల్స్ చేస్తున్నాము అన్నారు. దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి చార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ చార్జ్ షీట్ సబ్మిట్ చేయడం కానీ దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసినా లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిందితుడు అన్న వాడికి శిక్ష పడిద్ది. వాళ్ళ దిశా చట్టం 21 రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని గురించే దిశా చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది. మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితుల్లో మేము తీసుకొచ్చుకుంటున్నాం. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ 2 తాండవం చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుడిమెట్ల కొండలు కృష్ణానది ప్రాంతంలో చిత్రీకరించాలని బోయపాటి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో పర్యటించి అక్కడ లొకేషన్స్ చూశారు. నందిగాం నియోజకవర్గం చందనపాలెం మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానది తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం పెరిగిపోతోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అంబర్పేట ఫ్లైఓవర్ సైన్ బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్ఎండ్బి అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎంపీ బెదిరిస్తే సైన్ బోర్డు మారుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడిన రాజాసింగ్ ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళను పట్టుకుంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ను తిట్టారని గుర్తు చేశారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే జై మోదీ జై యోగి అని అంటారని పేర్కొన్నారు. ఆరాంగర్ చౌరస్తా వరకు 6 lane ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయింది. ఆ ఇనాగ్రేషన్ లో టోటల్ ఎంఐఎం జెండాలు పెట్టినాం. కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేశారు. 800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లైఓవర్ తయారు చేశారు. ఎవరయ్యారో ప్రజలు. కానీ నిన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పైన షైన్ బోర్డ్ అంటే లొకేషన్ బోర్డు ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లైఓవర్ పైన పెట్టినారు. దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఆ బోర్డు తెప్పించిండు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? అది అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ క్షేత్రం కాదు, అది కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ క్షేత్రం. కానీ అసదుద్దీన్ ఓవైసీ హవా అక్కడ వరకు నడుస్తుందా? అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం గుండా రాజ్యం ఇంత పెరిగిపోయిందా? ఒక ఆఫీసర్కి ఆర్ఎంబి ఆఫీసర్కి ఫోన్ చేస్తే వాళ్ళు బోర్డు పీకేస్తున్నారు. ఒక ఆర్ఎంబి ఆఫీసరు అసలు రూల్స్ రెగ్యులేషన్ ఇదేనా మీరు ఫాలో చేస్తున్నారు? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, ఎందుకు ఇట్లాంటి వ్యక్తులకి మీరు నత్తిపైన కూర్చొని పెడుతున్నారు? యాద్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఎవరిది కాదు. వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి, తలపైన డ్యాన్ చేయాలి. ఇదే ఈ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ పైన డ్యాన్ చేయాలి. ఇదే ఈ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం వాళ్ళు అలవాటు. మీరు యాద్ పెట్టుకోండి. మీరు మర్చిపోయినారేమో, ఇదే కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉండే, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు వాళ్ళెంబడి నిలబడి మీకే కదా, మీ గవర్నమెంట్ కదా తిట్టడిది, మీ పార్టీ కదా తిట్టడిది. మీరు మర్చిపోయినారేమో, కానీ మేము మర్చిపోలే కదా. ఎందుకంటే మాకు ఎంఐఎం అలవాటు తెలుసు. రేపు ఇదే తెలంగాణలో మా బీజేపీ గవర్నమెంట్ వస్తే, ఇవాళ మోదీ గారికి యోగి గారికి వీళ్ళు తిడుతున్నారు కదా, మా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ
మోదీజీ జిందాబాద్, యోగిజీ జిందాబాద్ అని స్లోగన్ కూడా పెడతారు. మీరు యాద పెట్టుకోండి. నేను మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఫ్లేవర్ ఎవరు అయ్యేది కాదు, ప్రజల డబ్బులతోని ఆ ఫ్లేవర్ తయారవుతుంది. ఆ బోర్డు పైన ఏ భాషలో పేరు ఉండాలి అది గవర్నమెంట్ ప్లస్ ఆర్ఎంబి అధికారులు డిసైడ్ చేయాలి, అసదుద్దీన్ ఓవైసీ కాదు. మళ్ళొక్కసారి మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయం నీటితో నిండడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి రంగనాయక సాగర్ కు చేరిన గోదావరి గంగా అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం, అద్భుత జల సౌందర్యమని నీటితో నిండిన రంగనాయక సాగర్ దృశ్యాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి గన్నాదు ముందరే ఆనందమై ఎదురుగా ఉంది, ముందరే తెలిసినట్టే ఉన్నది నిర్రెబారిన నేల తులసి. కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి చేతులు దులుపుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరంగల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని వినియోగంలో తేకపోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వరంగల్ నగర ప్రతిష్టను మరింత పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కనీసం వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రారంభోత్సవం రోజు తీసిన తలుపులను కార్యక్రమం ముగియగానే మూసివేసి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక కాళోజీ కళాక్షేత్రం తన ఘనతగా చిత్రీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చూపెట్టిన శ్రద్ధ కళాక్షేత్రాన్ని వినియోగంలోకి తీసుకురావడంపై పెడితే బాగుంటుందని కవిత దుయ్యబట్టారు. రెండు సార్లు కలవడం, స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపోడు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది, దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు, దిగుమతులు అన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను 5 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్. అంతా దైవేచ్ఛ అన్న హోంమంత్రి అనిత. తనకైనా లోకేష్ కైనా దేవుడు ఆశీర్వదిస్తేనే పదవులు వస్తాయని వ్యాఖ్య. దావోస్ చేరుకున్న చంద్రబాబు టీం భారీ ఎత్తున తరలి వచ్చిన యూరోప్లోని తెలుగువారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రులు, మంత్రులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటన. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలిసిన 2 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు. రుణమాఫీ, రైతు భరోసా కటింగ్ అన్న కేటీఆర్. 3 లక్షల వడ్డీ లేని రుణాలు కటింగ్ అని విమర్శ. ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్ అన్న కేటీఆర్. టీడీపీ కార్యకర్త మృతి చెందితే గోపాలపురం వెళ్లాలన్న కొలికపూడి. సిమెంట్ రోడ్డుపై వైసీపీకి చెందిన కుటుంబ సభ్యులు ముళ్లకంచె వేశారని వెల్లడి. ముళ్లకంచెను తొలగించిన తనను టార్గెట్ చేశారని మండిపాటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.